హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మనము ఇంకా వచ్చేది సంక్రాంతి పండుగ ఒకటి, న్యూ ఇయర్ కూడా మనము కలర్స్ తోటి ముగ్గులు వేసుకుంటాం కదా. ఇంకా సంక్రాంతి ధనుర్మాసము స్టార్టింగ్ నుంచి సంక్రాంతి వరకు ఇంకా మనం ముగ్గులు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అందరం కూడా కలర్స్ వేయాలని చాలా ఆరాట పడుతున్నాం కదా. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, కలర్స్ ఇంట్లో తయారు చేద్దాం ఈసారి అన్నట్టుగా. ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్ తోటి చేద్దామని నాకు ఐడియా వచ్చి, ఇంట్లో బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువగా ఉండే నాకు. అయితే బొంబాయి రవ్వలో కలిపి చూద్దాం అసలు వస్తుందా రాదా అనేసి ముందుగా ఏం చేశానంటే, గ్రీన్ కలర్ ఆరెంజ్ ఉంటుంది కదా, మనం జిలేబీ కలర్ అంటాము, ఆ రెండు ముందు కలిపి అయితే ఒక పూట ఎండకు ఆరబెట్టిన తర్వాత నేను వీడియో తీసినప్పుడు మళ్ళీ రెడ్ కలర్ కూడా కలిపి మీకు చూపిద్దామని చేస్తున్నా. అయితే నాకు ఆ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ది పోలేదనేసి నేను రెడ్ కలిపినప్పుడు కొంచెం చేతికి గ్లౌజ్ వేసుకున్నాను. వేసుకోకపోయినా ఏం కాదులేండి, ఒక 2 డేస్లో పోతుంది. అయితే ఈ విధంగా మనం కలర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అని మాత్రం నాకు అర్థమైందండి. నేనైతే ఇదైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఇది ఒక ప్రయోగాల్లాగా చేసి చూద్దామనేసి వచ్చేసాను. చాలా మంచిగా వచ్చినాయండి ముగ్గులు. చక్కగా వేసే వాళ్ళకైతే చక్కగా ఇలా తయారు చేసుకొని ఒకరోజు మంచి ఎండకు ఆరబెట్టుకుంటే ముగ్గు పిండిలో అయినా సరే లేదా బొంబాయి రవ్వ అయినా సరే ఇంకా ఖర్చు పెట్టలేము మేము. చాలా ఈజీగా కావాలంటే మనకి ఇంట్లో పసుపు కుంకుమ ఉంటుంది, లేదా బట్టలకు వేసే నీలి రంగు ఉంటుంది చూడండి, ఉజాల, అదొకటి. ఇంకా ఏదన్నా అలా ఒక 2-3 కలర్స్ మన ఇంట్లో క్రియేట్ చేసుకొని ఇసుకలో అయినా కలుపుకొని అయినా పెట్టుకోవచ్చు అండి. అంటే ఖర్చు తక్కువతో కూడా మనం కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఎక్కువ మన కలర్స్ ఇప్పుడు బాగా రేట్లు కూడా చెప్తున్నారు కదా, అంత మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు కలర్స్ ముగ్గు వేసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయండి. ఇంట్లో పసుపు కుంకుమ ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఇంకొక 2 కలర్స్ ఏదన్నా, ఒకటి బ్లూ కలర్ చెప్పాను, అలా ఇంకొక కలర్ ఏదన్నా ఒకటి యాడ్ చేసుకుంటే ఒక 4 కలర్స్ ఉన్నా కూడా మనం చక్కగా మంచి పెద్ద ముగ్గు వేసుకోవచ్చు, మంచిగా రంగులు దిద్దుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అంటే ఇది మన అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందండి. డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళకైనా, లేదా మనకు ఒక క్రియేటివ్గా చేయాలనుకున్న వాళ్ళకైనా, ఎవరికైనా కూడా ఉపయోగపడేలాగా ఆలోచించి వీడియో తీస్తున్నాను. బొంబాయి రవ్వ ప్లేస్లో బియ్యపు రవ్వ లేదా ఇసుక, ఇట్లా మనం ఇంకా ఏదన్నా క్రియేటివ్గా ఆలోచించి కూడా చేసుకోవచ్చు. ఇలా చేసి ఒక పూటంతా మంచిగా ఎండకు ఆరబెడితే చక్కగా ఆరిపోతుందండి. ఎంత ఎండకు పెట్టినా కూడా కలర్స్ అయితే ఏమాత్రం ఫేడ్ అవ్వలేదండి. నా దగ్గర గ్రీన్ కలరు, జిలేబీ కలరు, రెడ్ కలర్, ఈ 3 ఫుడ్ కలర్స్ ఉండే. ఆ 3 కలిపి చూద్దాము అనేసి కలిపాను, చక్కగా వచ్చిందండి. అయితే నాకు జిలేబీ కలరు ఎల్లో కనిపిస్తుంది, కాకపోతే విడిగా మాత్రము ఆరెంజ్ కలరే ఉందండి. పసుపు కలుపుకోవచ్చు, మనం ఇంకో కలర్ కావాలంటే, బ్లూ కలర్ కావాలంటే ఉజాలా కలుపుకోవచ్చు. ఇలా కలిపేసి ఆరబెట్టుకొని ముగ్గు కలర్స్ వేసి నింపుకుంటే చాలా బాగుంటుందండి. అయితే నాకు పెద్దగా ముగ్గులు అయితే రావండి, మా పప్పినే వేస్తుంది కదా. నేను ఉట్టిగా అలా చిన్నగా అలా చాక్పీస్తో గీసి అందులో ఈ కలర్స్ పెట్టి చూపిస్తున్నాను. జస్ట్ ఐడియా కొరకు అంతేనండి. ముగ్గు బాగా రాలేదని మాత్రము నవ్వుకోకండి. నాకు నిజంగా ముగ్గులు వేయడం రాదండి, ఏదో చిన్నగా అలా వేస్తే కానీ పెద్దగా రావు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అలాగే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి పెడుతున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం నాకు కంపల్సరీ ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. చూసారా, కలర్స్ మాత్రం చక్కగా ఉన్నాయి. ముగ్గు ఎలా ఉందని చూడకండి, మీరు కలర్స్ చూడండి అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఐడియా ఎలా ఉంది మాత్రం తప్పకుండా కామెంట్ మాత్రం పెట్టండి, మర్చిపోకండి.